Hello friends, how are you all? Hope all you are fine. Okay, doing well and preparing well. Okay, so welcome to the another video on polity. That is we are discussing. So as usual, I'm Swati. Yes, we are discussing fundamental rights, right? So in fundamental rights, this is part 3 and article 12 to 35. Yes, we discussed article 12 in detail and we are entered into article 13. Okay, it deals with the judicial review of the laws which are inconsistent, okay, with the provisions of fundamental rights. Inconsistent అంటే ఫండమెంటల్ రైట్స్తో విభేదిస్తే, ఫండమెంటల్ రైట్స్ యొక్క యాక్చువల్ ప్రొవిజన్స్కి ఈ చట్టాల వల్ల ఏదైనా భంగం కలిగితే అలాంటి చట్టాలు చెల్లవు అనేది ఆర్టికల్ 13 మనకు చెప్తుంది. ఎస్, సో ఆర్టికల్ 13(1) కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదేం చెప్తుందంటే ద లా ఎనాక్టెడ్ బిఫోర్ కాన్స్టిట్యూషన్ అండ్ రీఎన్ఫోర్స్డ్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో అది ముందు ఉంది చట్టం, అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు అంటే మనకి బ్రిటిష్ పీరియడ్లో ఉందన్నమాట. సో దాన్ని మనం కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఆల్సో, ఆఫ్టర్ ఎనాక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో వీఆర్ ప్రొలాంగింగ్ దట్ ప్రీవియస్ లా. ఓకే, ఈవెన్ దట్ లా ఆల్సో ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఈవెన్ పాత లా అయినా కూడా దాన్ని మనం ఇండిపెండెన్స్ వచ్చినాక కంటిన్యూ చేస్తున్నా కూడా అది ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా విఘాతం కలిగిస్తే, అది ఇన్కన్సిస్టెంట్ అయితే అది కూడా చెల్లదు, వాయిడ్, డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. సో ఇదేంటంటే పోస్ట్ కాన్స్టిట్యూషనల్, ప్రీ కాన్స్టిట్యూషనల్. ఓకే, సో ఆర్టికల్ 13(1) డీల్స్ విత్ pre-constitutional laws. ఓకే, సో ద లాస్ ఎనాక్టెడ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు వచ్చిన లాస్కి ఇది అప్లికబుల్ అవుతుంది ఆర్టికల్ 13(1) అనేది. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ చట్టాల్లో ఉన్న ఏదో ఒక ప్రొవిజను ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగిస్తే, లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అయితే ఆ చట్టం అనేది చెల్లదు, వాయిడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ వాయిడ్, డిక్లేర్డ్ యాజ్ అల్ట్రా వైర్స్. ఓకే, దిస్ ఈస్ 13(1). సో అండర్ 13(1) article under 13(1) only we have one thing friends, that is called doctrine of eclipse. Okay, so we have two words here, the new words doctrine of eclipse and doctrine of severability. Okay, so let me see first what is doctrine of eclipse. ఎస్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఎస్, సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, so what do you mean by doctrine of eclipse in the polity context? Okay, so doctrine of eclipse means, it means any provision or such law. Okay, any provision in law. Okay, any provision or such law. Okay, inconsistent with fundamental rights. Okay, inconsistent with fundamental rights, such law shall be suspended. Okay, inconsistent with fundamental rights. Okay, such law shall be suspended. Okay, సో అది ఆ లాని తీసేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. అంటే ఏదైనా లా కానీ ఆ లాలో ఉండే ఎనీ ప్రావిజన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ప్రావిజన్స్కి విభేదిస్తే దాన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, టిల్ సచ్ ప్రొవిజన్ ఈజ్ అమెండెడ్ ఆర్
రిపీల్డ్. ఓకే, ఎప్పటి వరకు అంటే till that provision amended or repealed. దాన్ని తీసేయడం అన్నా చేయాలి, లేకపోతే అమెండ్మెంట్ అన్నా చేయాలి దానికి. సో అప్పుడే అది అమల్లో ఉంటుంది, లేకపోతే అది సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే దాన్ని అమెండ్ చేసే వరకు లేకపోతే తీసేసే వరకు అది సస్పెన్షన్లో ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, అంటే దాని మీద ఒక క్యాప్ పెట్టేయడం అనమాట. ఓకే, సో ఈ లాలో ఉన్న ప్రావిజన్స్ మీద ఒక క్యాప్ పెట్టేయడం అంటే వాటిని ఎక్కడ అప్లికబుల్ చేయకుండా ఆపడమే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట. ఓకే, ఇది పోస్ట్ కాదు, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, అంటే కాన్స్టిట్యూషన్ ముందుకు వచ్చిన లాస్కి ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, 13(1) ఎప్పుడైనా జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లాస్ అండి. సో ఆ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లాస్ ఏంటంటే వాటి వల్ల ఆ చట్టాల్లో ఉన్న ఏవైనా ప్రావిజన్స్ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిస్తే వాటిని వాయిడ్, అంటే అవి చెల్లవని డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే వాటిని అవి అమెండ్ చేసే వరకు, అంటే సవరణ చేసే వరకు, లేకపోతే తీసేసే వరకు వాటిని సస్పెండ్ చేసే హక్కు అనేది ఆర్టికల్ 13, 31 కల్పిస్తుంది. ఓకే, అండ్ మనకి 31లో ఇంకా 2 కూడా ఉందండి. ఓకే, ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇస్ బిలాంగ్స్ టు ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఓకే, సో ప్రీ కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషన్కి ముందు వచ్చిన లాస్కి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ 13(2). ఓకే, సో 13(1) మనము ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, సో 13(2) వచ్చేసి పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్, అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన లాస్ కూడా ఏవైనా ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిస్తే వాటిని కోర్టులు డిక్లేర్డ్ యాజ్ వాయిడ్, చెల్లవని చెప్పొచ్చు. ఓకే, లేకపోతే సస్పెండ్ చేయొచ్చు, అమెండ్మెంట్ చేయమని సూచనలు చేయొచ్చు అనమాట. సో చూడండి ఫండమెంటల్ రైట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు ఆలోచించండి. సో పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా జ్యుడిషియల్ రివ్యూ, సస్పెండ్ చేసే హక్కు వీటికి ఉంటుంది. అంటే ఫండమెంటల్ రైట్స్కి ఎవ్వరూ భంగం కలిగించడానికి వీల్లేదు. ఓకే, సో ఇది నో లా షెల్ బీ ఎనాక్టెడ్. ఎప్పుడైనా నో అని ఉంటుందండి. సో పాజిటివ్ కూడా నెగిటివ్లోనే చెప్తారు ఆర్టికల్స్లో. నో లా షెల్ బీ, నో లా షెల్ బీ. ఓకే, నో లా షెల్ బీ ఎనాక్టెడ్, no law shall be enacted either by parliament or state legislature, either by parliament or state legislature. ఓకే, సో నో లా షెల్ బి ఎనాక్టెడ్ ఐదర్ బై ఎవరు, పార్లమెంట్ ఇంకా స్టేట్ అసెంబ్లీ కానీ. ఓకే, విచ్ అబ్రిడ్జ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, విచ్ అబ్రిడ్జ్ ద ఫండమెంటల్ రైట్స్. చూడండి ఫండమెంటల్ రైట్స్కి అవరోధంగా, బ్రిడ్జ్ అంటే అవరోధంగా ఉన్న ఏ చట్టాలను కానీ పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీస్ కానీ చేయడానికి వీల్లేదు అని ఆర్టికల్ 13(2) చెప్తుంది. ఓకే, సో నో లా షెల్ ఎనాక్టెడ్ ఐదర్ బై పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ విచ్ అబిడ్స్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి విఘాతంగా, బ్రిడ్జ్ అంటే ఒక అడ్డుకట్టగా వచ్చే ఏ లాని కానీ పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీస్ కానీ తీసుకురావడానికి వీల్లేదు అని ఏ ఆర్టికల్ చెప్తుందండి, ఆర్టికల్ 13(2) చెప్తుంది. ఓకే, ఇఫ్ ఎనీ సచ్ లా తెస్తే ఏమవుతుందంటే ఇట్ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్ ఆర్ అల్ట్రా వైడ్. ఇఫ్ ఎనీ సచ్ లా డిక్లేర్డ్ యాజ్ వాయిడ్, ఓకే చెల్లదు, లేకపోతే అల్ట్రా వైర్స్. సో అల్ట్రా వైర్స్ అనే అంటే కూడా చెల్లదు అనే అర్థంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో వాయిడ్ అనొచ్చు, అల్ట్రా వైడ్స్ అనొచ్చు. సో ఇంతకుముందు ఏమన్నాం 13(1) ఏంటి, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ కదా, ఇది వచ్చేసి పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. సో పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన చట్టాలకి ఈ 13(2) అనేది
అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకే, సో ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అల్ట్రా వైర్స్ ఆర్ వాయిడ్. ఓకే, సో ఇవేవి చెల్లవు అనమాట, ఇవి పోస్ట్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ లాగా ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటీ ఉంటుంది. సో సెవెరబిలిటీ ఏంటంటే, సో మీరు ఒకవేళ అలాంటి చట్టంని అమల్లోకి తెస్తే ఆ చట్టంలో ఏ ప్రొవిజన్ అయితే ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిస్తుందో ఆ లైన్ని మీరు తీసేసి మిగతా చట్టాన్ని కొనసాగించవచ్చు. ఓకే, సో ఏదైతే ఫండమెంటల్ రైట్స్కి అబ్రిడ్జ్గా ఉందో దాన్ని తీసేసి మిగతా చట్టాన్ని మీరు కొనసాగించవచ్చు. ఇఫ్ మీ తీసేసిన ఆ భాగమే లేకపోతే ఆ చట్టానికి వాల్యూ లేదు, లేకపోతే ఆ చట్టానికి మీనింగ్ లేదనుకుంటే మొత్తం చట్టాన్ని తొలగించడం చేయాలి అనమాట. అది డాక్ట్రిన్ ఆఫ్ సవర్నిటీ. ఓకే, ఆర్ సెవరబిలిటీ. సో లెట్ మీ సీ వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరిటీ. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో సెవరబిలిటీ ఏంటంటే మొత్తం లాని తీసేయకుండా ఆ పర్టికులర్ ఏదైతే పాయింట్, ఏదైతే లైన్ ఫండమెంటల్ రైట్స్కి అబ్రిడ్జ్గా ఉందో దాన్ని మాత్రమే తీసేసి మిగతా చట్టాన్ని కంటిన్యూ చేయండి. ఇఫ్ ఆ ఒక్కటి తీసేయడం వల్ల ఆ చట్టానికి వాల్యూ లేదు అనుకుంటే మీరేం చేయాలంటే మొత్తం చట్టాన్ని తీసేయడం జరుగుతుంది. ఓకే, సో అది, సో ఇట్ డీల్స్ విత్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ deals with post constitutional laws. సో పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్కి ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. సో సెవరబిలిటీ ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎనీ ప్రొవిజన్, ఓకే, ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ సచ్ లా ఈజ్ అబ్రిడ్జ్, ఓకే, ఈజ్ against or abridge, okay, is against fundamental rights. okay, అది ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా ఉంటే ద కోర్ట్ డిక్లేర్ వాయిడ్. ఓకే, ద కోర్ట్స్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ వాయిడ్. ఓకే, సో అవి చెల్లవు అని కోర్టు చెప్తుంది. సో అందులో కూడా ఎక్సెప్షన్ ఏమి ఇస్తుందంటే, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీలో ఏం చెప్తుందంటే, సో కోర్ట్ డిక్లేర్స్ వాయిడ్ ద ప్రొవిజన్ రిపీల్డ్ అండ్ రిమైనింగ్ లా కంటిన్యూస్. సో ఏదైతే ప్రొవిజన్ ఉందో, ప్రొవిజన్ రిపీల్డ్, దీన్ని తీసేయచ్చు. ఓకే, రిపీల్డ్ అండ్ రిమైనింగ్ లా కంటిన్యూ, రిమైనింగ్ లా కంటిన్యూడ్. ఓకే, సో ఆ ప్రావిజన్, ఆ పర్టికులర్ ప్రావిజన్ ఏదైతే అగెయిన్స్ట్గా ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉందో దాన్ని తీసేసి మిగతా లాని కంటిన్యూ చేయొచ్చు మీరు. ఓకే, దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ఓకే, మొత్తం తీసేయకుండా ఏదైతే ప్రావిజను ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉందో, అబ్రిడ్జ్ ఉందో, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ యూ కెన్ రిమూవ్ దట్. ఓకే, అండ్ యూ కెన్ రిమైనింగ్ లా షుడ్ బి continued as it is. If such provision cannot be suspended the entire law. So ఇది పాసిబుల్ కాకపోతే, సో if such provision cannot be suspended then entire law, so entire law void ఆర్ అల్ట్రా వైర్స్. ఓకే, సో మొత్తం లానే తీసి పడేయడం చేయాలన్నమాట. ఓకే, సో దాన్ని అయితే తీసేయలేకపోతే, అంటే దాన్ని తీసేయడం వల్ల మిగతా చట్టానికి వాల్యూ లేకపోతే మొత్తం లానే డిక్లేర్డ్ యాజ్ వాయిడ్ ఆర్ అల్ట్రా వైర్స్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో అప్లికబుల్ టు
పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. ఓకే, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత చేసిన చట్టాలకి అప్లికబుల్ అవుతుంది. సో ఏదైతే పర్టికులర్ ప్రావిజను ఆ లాలో ఉన్న ప్రావిజను ఫండమెంటల్ రైట్స్కి అగేనెస్ట్గా ఉందో దాన్ని తీసేసి మిగతా చట్టాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ దాన్ని తీసేయడం వల్ల ఆ చట్టానికి వాల్యూ లేదు అనుకుంటే మొత్తం చట్టాన్ని తీసేయాలి. అంటే అల్టిమేట్గా ఫండమెంటల్ రైట్సే గెలుస్తాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్. సో ఫండమెంటల్ రైట్స్కే పెద్దపీట అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 13(2). సో మనకి మళ్ళీ ఆర్టికల్ 13(3) ఉందండి. సో ఆర్టికల్ 13లో మనకి అప్ టు 4 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆర్టికల్ 13(3) ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, వాట్ ఆర్టికల్ 13(3) ఈజ్ సేయింగ్? ఇట్ డిఫైన్స్ ద లా యాజ్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ 1 and 2. Okay, 13(1) and 2. The laws include any enactment made by the parliament or state legislature. The ordinance declared by president or governor of the state, central or state government declared. Okay, so orders ఇస్తుంది అనమాట. సో it defines the law as in ఆర్టికల్ 13(1), 13(2)లో ఉన్న దాన్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో దీని మీద ద లా ఇంక్లూడ్స్ ఎనీ ఎనాక్ట్మెంట్ మేడ్ బై. సో దీంట్లో ఎనీ ఎనాక్ట్మెంట్ మేడ్ బై ఐదర్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. సో వీళ్ళందరూ ఎవరైతే దీంట్ల మీద చట్టాలు చేస్తారో ఆ లాస్ అన్నీ ఇక్కడ అప్లికబుల్ అవుతాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2గా డివైడ్ చేసుకొని. సో అది పార్లమెంట్ చేసినా, స్టేట్ లెజిస్లేచర్ చేసినా, ప్రెసిడెంట్ ఇచ్చినా, గవర్నర్ ఇచ్చినా కూడా ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్కి విఘాతంగా ఉంటాయో వాటిని డిక్లేర్డ్ యాజ్ గవర్నమెంట్ ఆర్డర్స్. సో గవర్నమెంట్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా అవి చెల్లవు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్కి ఏవైతే విఘాతం కలిగిస్తాయో అవి చెల్లవు అనేది ఆర్టికల్ 13(3)లో చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 13(4). సో ఆర్టికల్ 13(4) ఏం చెప్తుందో చూద్దాం. సో ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాంట్లో కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఆర్టికల్ 12 ఇంపార్టెంట్, 13లో కూడా డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఎవరు విన్ అవుతారు అల్టిమేట్గా అంటే ఫండమెంటల్ రైట్సే విన్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఎంత పెద్ద లా అయినా కూడా ఎవరు చేసినా కూడా ఫండమెంటల్ రానే అల్టిమేట్గా అప్పర్ హ్యాండ్ అనమాట. ఎస్, నెక్స్ట్ 13(4). దిస్ ఈజ్ యాడెడ్ బై. ఓకే, ఇది ఒరిజినల్గా లేదు, యాడెడ్ బై. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉండాలి కదా. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఓకే, 24th CAA 1971 ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఎనీ అమెండ్మెంట్ మేడ్ బై ఆర్టికల్ 368. అమెండ్మెంట్స్కి మనం చూసుకున్నాం కదా. ఎనీ అమెండ్మెంట్ మేడ్ బై అకార్డింగ్ టు ఆర్టికల్ 368. వీ హ్యావ్ సీన్ రైట్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఆర్టికల్ 368. ఎస్, సో మనం క్లియర్ పిక్చర్ చెప్పేటప్పుడు చూసుకున్నాం కదా. సో అది అండ్ ఎనీ లా మేడ్ బై దిస్ అమెండ్మెంట్. సో ఏదైనా లా అండ్ ఎనీ లా మేడ్ బై దిస్ అమెండ్మెంట్. ఓకే, ఈ అమెండ్మెంట్ ద్వారా ఏదైనా లా చేస్తే, ఓకే, అమెండ్మెంట్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్. ఓకే, సో దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్ అనమాట. ఓకే, అవి ఏవైతే ఈ ఆర్టికల్ ద్వారా అమెండ్మెంట్ చేస్తారో అవి ఈ లాస్కి అనేది
అప్లికబుల్ కావు. ఓకే, ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఆర్టికల్ ఆర్ అప్లికబుల్ టు ఓన్లీ ఆర్డినరీ లాస్. సో ఈ ప్రొవిజన్స్ అన్నీ ఎక్కడ అప్లికబుల్ అంటే ప్రొవిజన్స్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఆర్డినరీ లాస్. ఓకే, సో ఆర్డినరీ లాస్కి మాత్రమే ఇక్కడ ఉండే ప్రావిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. నాట్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్. నాట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ ద్వారా అమెండ్మెంట్ చేసిన లాకి ఇక్కడ ఉండే ప్రావిజన్స్ ఆర్టికల్ 368 ద్వారా చేసిన ఆర్టికల్స్ అప్లికబుల్ కావు అనేది ఇక్కడ చెప్తుంది. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్ హియర్. ఇది 13(4) ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడికి 13 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ యాక్చువల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో యాక్చువల్ ఫండమెంటల్ రైట్స్ ఫస్ట్ ఇనిషియల్లీ ప్రొవైడెడ్ బై కాన్స్టిట్యూషన్ ఈజ్ 7. సో ఆఫ్టర్ దట్ 1 fundamental rights repealed. Okay, now at present we have only 6 fundamental rights. Okay, so let me see the classification of fundamental rights one by one. So classification of fundamental rights. So చెప్పాను కదా, initially 7 FRs. Okay, but now only 6 FRs. Why? Because 1 FR removed. ఓకే, సో రిమూవ్ చేయడం జరిగింది, ఒక ఫండమెంటల్ రైట్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, ఎలా అంటే బై 44th CAA 1978. బై 44th CAA 1978 ద్వారా 6th ఫండమెంటల్ రైట్ని రిమూవ్ చేయడం జరిగింది. అదే ప్రాపర్టీ రైట్. ఓకే, సో ప్రాపర్టీ రైట్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో లెట్ మీ సీ వాట్ ఆర్ ద వేరియస్ ఫండమెంటల్ రైట్స్ వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ది రైట్ టు ఈక్వాలిటీ. చూడండి, అన్ని రైట్ టు అని స్టార్ట్ అవుతాయి. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఆర్టికల్స్ వచ్చేసి ఓకే 13 అయిపోయింది కదా, 14. సో ఆర్టికల్ 14 to 18 డీల్స్ విత్ రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ సెకండ్ రైట్, రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛా హక్కు. సో ఆర్టికల్స్ వచ్చేసి 18 అయిపోయింది కదా, 19 to 21 రైట్ టు లైఫ్, రైట్ టు స్పీక్ అంటాం కదా. ఆర్టికల్ 19 to 22 ఈజ్ రైట్ టు ఫ్రీడమ్. ఎస్, నెక్స్ట్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో ఎక్స్ప్లాయిటేషన్కి అగేనిస్ట్గా మనకి ఫండమెంటల్ రైట్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఫైట్ చేయొచ్చు అండర్ ఆర్టికల్స్ 23 and 24. ఓకే, ఓన్లీ 2 articles are deals with the right to exploitation. Next, fourth one is right to religious freedom. Okay, right to religious freedom. Chala important friends, fundamental rights. Okay, they may be ask you article numbers also. Okay, which article is dealing with right. Okay, article these are 25 to 28. Article 25 to 28 are dealing with right to religious freedom. Next, fifth one is cultural and educational right. Cultural and educational right. So compulsory education antam kada. So mana culture, so we can follow our own culture, so nobody has to stop her. So article 29 to 30.
ఓకే. సో ఆర్టికల్ 29 to 30 ఆర్ డీలింగ్ విత్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. సో 6th రైట్ తీసేసాం అన్నాం కదా, సో అది చెప్పుకుందాం ఫ్రెండ్స్, బట్ తీసేసినాం. రైట్ టు ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీ రైట్ అనేది ఫండమెంటల్ రైట్లో పెడితే గవర్నమెంట్కి తలనొప్పి ఎక్కువైపోయింది అనమాట. ఓకే, అంటే ప్రతి ఒక్కరూ కోర్టుకు వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఎందుకంటే మనకు ఒక లా ఉంది కదా, సో ఏ బ్రిడ్జెస్ కట్టినా ఏం కట్టినా ల్యాండ్ పూలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండర్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ డెవలప్మెంటల్ దానికోసం అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్ తీసుకున్నప్పుడు ఈ కోర్ట్ కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఎవరైతే నచ్చదో వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోవడము, దాని మీద లాస్ వేయడము. సో ఫండమెంటల్ రైట్గా ఉంటే ఇది జస్టిసబుల్ కదా, సో కోర్టులో దీన్ని సమాధానం చెప్పే ఇది ఉంటుంది. సో జస్టిసబుల్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసి సపరేట్గా 300A తీసుకెళ్ళి పడేయడం జరిగింది ఆస్తి హక్కును. ఓకే, చేయొచ్చు కానీ ఫండమెంటల్ రైట్ కాదు. సో ఫండమెంటల్ రైట్ అంటే ఏమంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఆ పవర్ని తగ్గించడానికి ఇక్కడ నుంచి తీసి పడేయడం జరిగింది. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 to 35. ఓకే, సో ఆల్ ఆర్టికల్స్ ఆర్టికల్ 32 is dealing with right to constitutional remedy, not 35. ఓకే, ఓన్లీ 1 ఆర్టికల్. ఓకే, ఇది మొత్తం 7th రైట్ లేకపోతే మిగతా రైట్స్ అన్నీ వేస్ట్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే ఈ పైన ఉన్న ఏ దానికైనా అంటే ఏ ఫండమెంటల్ రైట్ కన్నా భంగం కలిగితే కోర్టుకు వెళ్ళే అధికారం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఓకే, కాన్స్టిట్యూషన్ ద్వారా వాటిని సాధించుకునే హక్కు మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ హక్కు ద్వారానే, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారానే మనకు ఈ పైన ఉన్న ఏ హక్కుకైనా భంగం కలిగితే మనం కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు, కోర్టులో సూట్ చేయొచ్చు, కోర్టులో వాదించవచ్చు అనేది ఈ రైట్. చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఇనిషియల్లీ 7, సో 1 హ్యాస్ రిమూవ్డ్, దట్ ఈస్ 6th ఫండమెంటల్ రైట్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. సో వాట్ ఆర్ ద వేరియస్ రైట్స్ అంటే రైట్ టు ఈక్వాలిటీ. సో అందరూ సమానమే చెప్తాం కదా, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు, అది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ. ఓకే, సో చట్టానికి అందరూ సమానమే అనేది రైట్ టు ఈక్వాలిటీలో చెప్తుంది. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. సో మెన్ విమెన్ సపరేట్ కాదు. సో మెన్కి విమెన్కి శాలరీస్ చూస్తుంటాం కదా, సో మెన్కి ఏమో ఎక్కువ శాలరీ ఇస్తాడు, విమెన్కి ఏమో తక్కువ శాలరీ ఇస్తారు. సో అది డిస్క్రిమినేషన్. వై సో రైట్ టు ఈక్వాలిటీ అన్నాం కదా, మెన్ అండ్ విమెన్ ఆర్ సేమ్, సో సేమ్ వర్క్, సో సేమ్ శాలరీ. ఎస్, సో అలాంటి రైట్స్ అన్నీ మనకి రైట్ టు ఈక్వాలిటీలో ఉంటుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. సో ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ, 19 to 21 ఇంపార్టెంట్. ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఫ్రీడమ్ కోసమే మనం ఫైట్ చేసింది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం కదా, బ్రిటిషర్స్ నుంచి ఫైట్ చేసింది మనం ఈ ఫ్రీడమ్ కోసమే. ఆ ఫ్రీడాన్ని వాళ్ళు కట్టడి చేస్తున్నారు, మనకు నచ్చింది మనం చేయనివ్వట్లేదు అనే ధోరణితోటే మనము అంత టఫ్ ఫైట్ చేసి బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇప్పటి కూడా మనకి రిలీజియస్ ఈ ఫ్రీడమ్ అనేది ఫుల్గా దక్కడం లేదు, చాలా వరకు నిర్బంధాలు కూడా జరుగుతున్నాయి. సో కొన్ని గవర్నమెంట్స్లో అది మనం చూస్తున్నాం కూడా. ఓకే, సో రైట్ టు ఫ్రీడమ్ అంటే రైట్ టు స్పీక్, రైట్ టు గ్రూపింగ్. ఓకే, సో గ్రూప్స్ పెట్టుకోవచ్చు, కమ్యూనిటీస్ పెట్టుకోవచ్చు. ఓకే, రైట్ టు లైఫ్, రైట్ టు యాక్సెస్ ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్, రైట్ టు యాక్సెస్ ఫ్రెష్ ఫుడ్. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, రైట్ టు ఫ్రీడమ్. సో నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ ఒక డిస్క్రిమినేషన్ అనమాట. సో ఎక్స్ప్లాయిటేషన్ కులము, మతము, జాతి, రేసు, ఓకే ఇలాంటి అన్నిటి ప్రాతిపదిక చేసుకొని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అనేది నిషేధించడం జరిగింది అండర్ ఆర్టికల్ 23 and 24. ఓకే, ఫండమెంటల్ రైటు, వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు, జస్టిసబుల్. ఓకే, నెక్స్ట్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. ఓకే, అంటే స్టేట్కి అనేది ఒక అఫీషియల్ రిలీజియన్ అంటూ ఉండదు, ఎవరికి నచ్చిన రిలీజియన్ వాళ్ళు ఫాలో కావచ్చు.
ఓకే, మనకు నచ్చిన రిలీజన్ని మనం ఫాలో కావచ్చు అనేది మనకి ఫండమెంటల్ రైట్. సో ఇక్కడ అబ్జెక్షన్ ఏమి ఉండదు. సో ఆర్టికల్ 25 నుంచి 28 రిలీజియస్ ఫ్రీడమ్ గురించి చెప్తారు ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మన కల్చర్ని మనం ఫాలో కావచ్చు, కట్టు బొట్టు సాంప్రదాయాలు, ఓకే, మన కల్చర్ని, పండగలు పబ్బాలు అన్నీ మనం ఫాలో కావచ్చు. అది ఫండమెంటల్ రైట్ మనకి, ఎవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అండ్ ఎడ్యుకేషనల్ రైట్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఈ రైట్ ద్వారానే, ఉచిత నిర్బంధ విద్య. ఓకే, సో విద్యా హక్కు చట్టం అనేది కూడా ఇక్కడ నుంచే రావడం జరిగింది. సో విద్య కూడా మన ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైటు. సో ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకునే హక్కు అనేది కాన్స్టిట్యూషన్ కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ రైట్ అని చెప్పిన కదా 6th. సో ఇది ఉండడం వల్ల ల్యాండ్ పూలింగ్కి, అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్, అంటే పబ్లిక్ పర్పస్ చేసే పనులకి ఆటంకం కలుగుతుంది. ల్యాండ్ సేకరణ, భూసేకరణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, చాలా కోర్టు కేసులు అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఫండమెంటల్ రైట్లో ఉంటే ఇది జస్టిసబుల్. ఓకే, క్వశ్చన్ చేయొచ్చు ప్రతి కోర్టులో. ఓకే, అందుకని చెప్పేసి దీన్ని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి ఉంచారు. కానీ ఎక్కడ ఉంచారు? ఫండమెంటల్ రైట్లో అయితే కంపల్సరీ ఇచ్చేయాల్సి వస్తుంది, తీసుకెళ్ళి 300A తీసి వేయడం జరిగింది. ఓకే, సో ఇది అడగొచ్చు, రిపీల్ చేసినా కూడా ఆర్టికల్ 31 దేన్ని డీల్ చేస్తుందని అడగొచ్చు, రైట్ టు ప్రాపర్టీ. ఓకే, సో ప్రాపర్టీ రైట్ ఉండడం వల్ల ఏంటంటే గవర్నమెంట్స్కి, అదే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఓకే, పెట్టారు అప్పుడైతే, కాకపోతే వచ్చిన తర్వాత ఏంటంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ వల్ల సో భూసేకరణ అనేది తప్పనిసరి అయిపోయిందనమాట గవర్నమెంట్స్కి. సో అది చేసేటప్పుడు ఇట్లా రైతులు కానీ ప్రతి ఒక్కరూ కోర్టుకు వెళ్ళడం జరుగుతుందనమాట. సో లేదు, పబ్లిక్ పర్పస్ అయితే అది ప్రజలకి మంచి చేయడానికే ఆ భూసేకరణ అనేది జరుగుతుంటే కంపల్సరీగా ఎక్కడ కోర్టులో క్వశ్చన్ చేయకుండా తీసుకునే హక్కు గవర్నమెంట్కి కల్పించడమే దీన్ని తీసేయడంలో ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఇది లేకపోతే మిగతా అన్నీ వేస్ట్. ఓకే, సో పైన అన్నీ అప్లికబుల్ కాకపోతే కోర్టుకు వెళ్ళే హక్కు ఎవరిస్తారంటే 7th రైట్ ఇస్తుంది, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. కాన్స్టిట్యూషన్ ద్వారా ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే కొట్లాడొచ్చు. ఓకే, వీ కెన్ ఫైట్ ఫర్ అవర్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల కోసం కొట్లాడే హక్కు మనకు ఉందని ఎవరు చెప్తున్నారంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఓకే, సో ఇది లేకపోతే మాత్రం మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ వేస్ట్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 32. ఓకే, సో నౌ విల్ డీల్ విత్ 1 by 1 రైట్ అండ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ రిలేటెడ్ కేసెస్ ఆల్సో. కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ కేసెస్ కూడా ఇంపార్టెంట్, రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ ఉన్న కేసెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో విల్ సీ 1 by 1 ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై fundamental rights, that is right to equality. Okay, thank you very much.